స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? గత వారమంతా దేవుడు మనలను అన్ని విషయాలను ఆదరించి నడిపించి కాపాడుకున్నందుకు దేవుడికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. కరోనా వైరస్ నుండి మనలను ఎంతగానో రక్షించి కాపాడుకున్నారు. అందుకు మనం అందరము దేవునికి రుణస్థులై ఉన్నాం. పిల్లలు, ఈ దినాన్ని దేవుని మాటలు నేర్చుకుందాం. మీరు జాగ్రత్తగా వింటున్నారని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్య పరమ తండ్రి, గొప్ప దేవాస్తుతులను అయినా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అహోన్నతుడా మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు అయినా తండ్రి. ఆయన గత వారమంతా మమ్మల్ని రక్షించి కాపాడుకున్నారు. మీకు వందనాలు. ఈ వారం ప్రోగ్రాంలో మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, వాక్యాన్ని మాట్లాడుతుండగా తోడుగా ఉండి కాపాడండి. ఈ వాక్యాన్ని ప్రభువా బోధించమని వేడుకుంటున్నాం. దేవా, నన్ను బెస్సులు చోటను మరుగుపరుచుకునండి. మాట్లాడుతున్న వారు మీరు కాదు, కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలని సెలవిచ్చిన దేవా, మీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరే తోడుగా నడిపించండి, సహాయం చేయండి. పిలిచిన వారందరికీ మేలు కలగడానికి సహాయం చేయండి. అన్ని విధాలా మీరే తోడుగా కూడా సహాయం చేయమని. కరోనా వైరస్ను ప్రభావం ఆ దేశం మీద నుంచి తొలగించిన ఆయన దేవా, నా తండ్రి, ఆ దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి. దేశ నాయకులను, ప్రధానమంత్రి గారిని, ఆయన రాష్ట్రపతి గారిని, ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా మీరే కాపాడమని వేడుకుంటున్నాం. నాయన సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ కరోనా వైరస్ ప్రభావం తొలగిపోవాలని ఎంతో ప్రయాసపడుతున్నట్టు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోలీసు అధికారుల చుట్టూ మీ కాపుదలు చేస్తున్నాయన. మా ప్రియ తండ్రి, దేవాస్తుతులు నాయన తండ్రి, అయ్యా తండ్రి, స్థుతులు జీవీఎంసీ అధికారుల చుట్టూ నాయన, కార్మికుల చుట్టూ మీ కాపుదలు చేసేయండి. ఆయన డాక్టర్ల చుట్టూ, నాయన నర్సుల చుట్టూ మీ కాపుదలు వేసేయండి. ఆయన వాలంటీర్ల చుట్టూ మీ కాపుదలు వేసేయండి. ఇంకా ప్రభా, అనేక మంది నాయన ప్రయాసపడుతుండగా ప్రయాస వ్యర్థం కాకుండా దేవ నాయన కరోనా వైరస్ దేశంలో తొలగించి దేశంలో నెమ్మది కలుగు చేసి వినామానికి మనం తీసుకున్నాం. ప్రార్థన ప్రతిఫలం దయచేయమని. ఏ కుటుంబంలోనూ కూడా ప్రభు కరోనా వైరస్ అయినా ప్రవేశించుకుంటా మీరే కాపాడు దీవేశమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైన వారము బలవంతులై ఉండండి అన్న మాట నేర్చుకున్నాం. ప్రభునందు బలముగా జీవించేవారు పాపాన్ని జయించి పరలోక రాజ్యానికి చేరగలుగుతారని నేర్చుకున్నాం. బలాలు రెండు రకాలని నేర్చుకున్నాం. ఒకటి శరీర బలము, రెండవది ఆత్మ బలము. శరీర బలము లోక సంబంధంగా పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆత్మ బలం అయితే మన పొందిన రక్షణ కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆత్మ బలము చేతే మనం అన్ని జయించి ఆత్మ విరోధంగా పోరాడే శరీరాశలను జయించడానికి ఉపయోగపడేటువంటి ఈ ఆత్మబలాన్ని కలిగి జీవిద్దాం. ఈరోజున నేను లోకములకు వెలుగై ఉన్నాను అనే మాట నేర్చుకుందాం. యేసు అన్నాడు 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో చూసినట్లయితే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ వెలుగు గురించి, చీకటి గురించి మాట్లాడుతూ ఉన్నాను. చీకటి, వెలుగు రెండు కూడా లోకములు ఉన్నాయి. చీకటిలో నడుస్తున్నప్పుడు ఏమీ చూడలేము. వెలుగులో నడుస్తున్నప్పుడు అన్నీ చూడగలుగుతాం. అన్నిటినీ కూడా మనం గుర్తించగలుగుతాం. ఎక్కడ ఏదుందో తెలుసుకొని ముందుకు సాగలుగుతాం.
ప్రమాదకరమైన వాటిని తప్పించుకొని ముందుకు సాగలుగుతాను. వెలుగులో నడిస్తే చీకట్లో నడిచినప్పుడు ఎంత ప్రమాదకరమైందన్నా సరే మనం గుర్తించలేము. కాబట్టి మనుషులు చీకట్లో జీవిస్తున్నటువంటి మనుషులను వెలుగులో నడిపించడానికి యేసయ్య లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. ఆయన ఈ లోకములకు ఎందుకు వచ్చాడు అంటే చీకట్లో ఉన్న వారందరినీ కూడా వెలుగులోకి నడిపించడానికి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక జరిగినటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను. ఒక స్త్రీ పాపములో పట్టబడి దొరికిపోయింది. యూదులు పట్టుకున్నారు. యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి వీళ్ళన్నారు, ప్రభువా, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వాణిని రాళ్ళు రుబ్బి చంపవల్లని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నీవేమి చేయుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవల్లని ఆయన శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేళ్లతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయుడని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. జరిగిన సంగతి ఇది. యూదులు పాపంతో పట్టుబడి స్త్రీని పట్టుకొని యేసయ్య దగ్గర తీసుకుని వచ్చారు, శోధించడానికి, వేధించడానికి. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపంతో పట్టుబడిన వారిని రాళ్ళిచ్చి కొట్టి చంపాలని మోషే గారి గ్రంథంలో రాయబడిన మాటను ఎత్తి పట్టుకొని యేసయ్యను శోధించడం చూశారు. యేసయ్య మాట విని నేల మీద వంగి ఏదేదో రాయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా వారు పట్టు వదలక అడుగుచుండగా ఒకసారి తల పైకెత్తి వారి వైపు చూసి మీలో పాపం లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆమె మీదే రాయి వేయొచ్చు అని సెలవిచ్చారు. అట్లా నేల మీద వంగి రాయిస్తున్నప్పుడు ఏమి రాస్తున్నారని చూసి వారు నా గురించి ఆయన రాస్తున్నారు, నిజంగా నేను చేసిన పాపాలు కానీ బయటపడితే ఆమె కంటే ముందు నన్నే కొడతారు ప్రతి ఒక్కరు కూడా చూసి భయపడి రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. కాబట్టి వారు వెళ్ళిపోయారు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు బయటకు వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. దేవుడి స్తోత్రం. పిల్లారా, ఈ విషయాన్ని గమనించినట్లయితే యేసయ్య ఆమెతో అన్నారు, నిన్నెవరూ శిక్షించలేదు అమ్మా అంటే, లేదు ప్రభువా అని ఆమె పలికింది. ఆ మాట విని ఆయన అన్నాడు, నేను కూడా శిక్షించాను, నేను శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాను అన్నట్లుగా ఆమెతో సమాధానం చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా విషయాన్ని గమనించండి. యేసు చెప్పిన మాటలో ఉన్న గొప్ప సత్యం ఏంటంటే 3వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనము చూసినప్పుడు
అక్కడ ఆ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇది, వెలుగు లోకములోనికి వచ్చిన గాని లోకములోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డమైనందున క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు, చూసారా ఎవరైపడింది, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకంటే వెలుగులోకి వస్తే వారి చీకటి కార్యాలు బయటపడతాయని, తెలిసిపోతాయని వారు రారు. కాబట్టి ఆయన అన్నారు, కిందకి సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని, తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఆ వెలుగు ఎవరు? యేసే. యేసులో చీకట్లో జీవిస్తున్న వారు వెలుగునొద్దకు రారు. కారణం, వెలుగును ప్రేమించలేదు, చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. చీకటి అంటే పాపం. ఈ లోక సంబంధముగా చీకటి వెలుగు ఉన్నాయి, రాత్రి పగలు ఉన్నాయి. పగలు వెలుగునిస్తుంది, రాత్రులు చీకటిని. రాత్రులు ప్రయాణం చేయరు. రాత్రులు ఎక్కడికైనా వెళితే చేతితో లైట్ పట్టుకొని వెళ్ళాలి. కాబట్టి పగలకి రాత్రికి ఉన్న తేడా ఏమిటంటే, పగలు అన్నీ చూడగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళి రాగలుగుతాం, ఏమైనా చేసి సంతోషించగలుగుతాం. రాత్రులు ఏ మంచి కార్యం చేసినా సరే చీకటిలో చేసే కార్యాలు సంతోషించలేము. కానీ ఆత్మ సంబంధమైన వెలుగు కలిగిన వారు వారు చక్కగా జీవించగలుగుతారు. ఈ 8వ అధ్యాయంలో మనం వస్తున్నట్లయితే, ఇక నువ్వు పాపము చెయ్యవద్దని ఆమెతో చెప్పాను. ఆమె పాపము చేయడం మానివేస్తుంది. అంటే ఆమెలో చీకటి పోయింది, వెలుగులో ప్రవేశించింది. వెలుగు జీవితాన్ని కలిగి జీవించడం ప్రారంభించింది. పిల్లరా, వెలుగులో జీవించినటువంటి వారు వెలుగు సంబంధులు, చీకట్లో జీవించేవారు చీకటి సంబంధులు. అందుకే అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించే వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని. ఏ వెలుగు? జీవపు వెలుగు కలిగి ఉండనని ఆమెతో చెప్పాను. కాబట్టి దేవుడిచ్చేది ఏ వెలుగంటే జీవపు వెలుగు. మనము ఈ లోకములు చక్కగా జీవించడానికి కావలసిన జ్ఞానముతో కూడిన వెలుగు. ఈ లోకములో మంచి మంచి చెడులను వివేచించి జీవించడానికి కావలసిన దేవుడిచ్చేటువంటి జ్ఞానపు వెలుగు. అందుకొరకే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని సెలవిచ్చాడు. చూడండి, 9వ అధ్యాయంలో మొదటి నుంచి చదివినట్లయితే, యోహాను సువార్త, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడినైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీరి గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైనను విని కన్నవారైనను పాపము చేయలేదు గాని వీడి కన్నవాడైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను అని సెలవిచ్చాడు. కాబట్టి చదువు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పోసి
నీవు నీవు సిలోయను కోనేటికి వెళ్ళి సిలోయను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. కడుక్కొనమని చెప్పాను. సిలోయను మాటకు పంపబడిన వాడని అర్థము. ఆ, వాడు వెళ్ళి కడుక్కొని చూపగలవాడై వచ్చాను. ఎవరి స్తోత్ర. పిల్లల ఈయనకి గుడ్డివాడు పుట్టుక నుంచి కళ్ళు లేవు, చూడలేడు. పెద్దవాడయ్యాడు. 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెద్దవాడుగానే గుడ్డివాడుగానే ఉన్నాడు. భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. అలాంటప్పుడు యేసయ్య ఆయనను ముట్టి బాగు చేశాడు. అనగా ఏ వెలుగిచ్చాడు? ఆయన బాహ్య నేత్రాలు, లోకాన్ని చూడగలిగే వెలుగునిచ్చాడు. అందుకే యేసయ్య అన్నాడు, లోకములో ఉన్నప్పుడు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. లోకమంటే మనుష్యులు, లోకమంటే మనుష్యులను గురుడువారుగా ఉన్న మనుష్యులను వెలుగునివ్వడానికి నేను లోకానికి వచ్చానని ఆయన చెప్పడం జరిగింది. దేవుని స్తోత్ర. 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ రాబడిన మాట మరొకటి చూస్తాం. 12వ అధ్యాయము 35వ వచనం నుండి. అందుకు యేసు, ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనుకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. కాబట్టి దేవుడు మనకిచ్చిన వెలుగు లేరా చీకటి కాకముందే మనము ఆ వెలుగులో నడుచుకోవాలి. అనగా ఆయనలో నడుచుకోవాలి. అనగా ఆయన వాక్యంలో నడుచుకోవాలి. ఈ లోకంలో మనం చూసినట్లయితే వెలుగు అంటే యేసయ్య. యేసయ్య అంటే వెలుగు. అనగా వాక్యమే లోకమునకు వెలుగు. దావీదు అన్నట్టుగా 105వ కీర్తన 105వ కీర్తనలో 105వ వచనం చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావులకు వెలుగై ఉన్నదని వాక్యంలో రాయబడింది. కాబట్టి కొంతకాలము నేను మీ మధ్యన ఉంటాను. చీకటి మిమ్మను కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు దాని ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరుగడు. మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు ఏమన్నాడు? విశ్వాసమని ఆయనతో చెప్పడం జరిగింది. దేవుని స్తోత్ర. ఆయన అన్నాడు, నేను లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగై ఉన్నాను, ఈ లోకమునకి వెలుగై ఉన్నాను. ఆయన లోకానికి వచ్చింది దేని గురించి అంటే ప్రతి ఒక్కరిని కూడా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినట్లయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూసారా, మనము చీకట్లో నుంచి ఆశ్చర్యకర వెలుగులోనికి నడిపించబడ్డాం. యేసయ్య ఎందుకే లోకానికి వచ్చాడు? ఆ వెలుగును మనం చూసుకుంటూ నడిచినట్లయితే మనము ఆయన యొక్క గుణాతిశయాన్ని ప్రకటించగలుగుతాం. అనగా ఆయన చేసిన కార్యాలు, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనే విషయాలు లోకానికి ప్రకటించగలుగుతాం. కాబట్టి మనము వెలుగులో నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పిల్లారా, మనము మన జీవితాల్లో వెలుగులో మనలో ఉన్న వెలుగు చీకటి కాకుండా మనము చూసుకోవాలి. మనలో ఉన్న వెలుగు చీకటి కాకుండా మనము జాగ్రత్తగా మనం ఆ వెలుగులో నడుచుకున్నట్లయితే
మనము వెలుగు సంబంధం అవుతాం. మనం వెలుగులో నడుచుకుంటున్నామని చెప్పి చీకట్లో నడిచినట్లయితే అబద్ధికులమని యోహాను పత్రికలో రాయబడింది. యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములు మనం చూస్తే అక్కడ రాయబడింది. చదువుదా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతరకారం ఏమీ లేదు. కాబట్టి మనము చీకట్లో వెలుగులో నడుచుకుంటున్నామని, చీకట్లో నడిస్తే మనం అబద్ధికులమని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, 1 యోహాను పత్రికలోనే 1వ అధ్యాయము 4 నుంచి 3 నుంచి చదవండి. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయించున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచి ఎడల అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచి ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఒకప్పుడైతే పిల్లల చీకట్లో జీవిస్తున్నప్పుడు ఒకరినొకరు సహవాసం లేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా జీవిస్తున్నటువంటి మనలను దేవుడు మనలోనూ చీకటి తొలగించి వెలుగులోకి నడిపించిన తర్వాత మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉండాలని ఆశతో ఆయన మనలను రక్షించుకున్నాడు. మన పాప శాపముల నుండి విమోచించాడు. ఆయన చిందించిన రక్తంలో మన పాపములను కడిగివేశాడు. ఎప్పుడు మనము వెలుగు సంబంధము, చీకటి సంబంధము కాము. మన చిత్తాల్లో మనం వెలుగు ఉన్నంత వరకు కూడా మనమందరం కూడా వెలుగులోనే నడుచుకోవాలి. మన వెలుగు సంబంధులమని గుర్తించబడాలి. మనము యేసులోనే జీవిస్తున్నామని గుర్తించగలిగినట్లు జీవించాలి. అందుకొరకే మనము వెలుగులో నడుస్తున్నామని చీకట్లో నడిస్తే అబద్ధికులం అవుతాం. మనలో పాపము లేదని చెప్పుకునేవాడు ఇలా అబద్ధికుడు. కాబట్టి మనము పాపము చేయకుండా, పాపంలోనికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనము చీకటి సంబంధము కాకుందముగాక. కాబట్టి మన జీవితాల్లో మనము ఒకటి నేర్చుకోవాలి. దినాన్ని మనము చీకటి సంబంధమా, వెలుగు సంబంధమా, లేక యేసయ్యలో నడుస్తున్నామా, వెలుగులో నడుస్తున్నామా, చీకటిలో నడుస్తున్నామా? చీకటి కార్యాలు చేస్తే వెలుగు సంబంధులకు కాదేరను. వెలుగు సంబంధమైన కార్యాలు చేసేవాడు చీకటి కార్యాలు చేయలేడు, చీకటిలో ప్రవేశించలేడు, చీకటిని ద్వేషించును, చీకటికి దూరముగా జీవించును. కాబట్టి మన జీవితాల్లో మన ప్రభువును, వెలుగై ఉన్న లోకానికి వెలుగై ఉన్న ప్రభువును మనము వెంబడించినట్లయితే మరి కన్నడ కూడా పాపము చేయకుందముగాక. అందుకొరకే యేసయ్య అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడగక
జీవపు వెలుగులో నడుచుకొను అని ప్రభు చెప్పిన మాట ఈ రోజున మనం నేర్చుకున్నాం. మన జీవితాల్లో ఉంటే నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి మనము ఎక్కడ నడుస్తున్నాం, లేక వెలుగులో నడుస్తున్నాం, చీకట్లో నడుస్తున్నాము. చీకట్లో నడిచే వారికి వారు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు వారికి అర్థమే కాదు. వారు ఏం ఎలా బ్రతుకుతున్నారు కూడా అర్థం కాదు. అందుకొరికి మనము వెలుగు కలిగి జీవించాలి, వెలుగు సంబంధాలుగా జీవించాలి, వెలుగును వెంబడించాలి. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవ వెలుగు కలిగి జీవించాలని ప్రభు చెప్పిన మాటను బట్టి మనము దేవునికి వందనస్తులై ఉన్నాం. ఒకసారి దావీదు పాపములు పడి ఆయన పాపం చేసినప్పుడు గద్దించబడి పాపాలు ఒప్పుకొని జీవించడం ద్వారా ఆయన మనకి ఎప్పుడూ కూడా పాపం చేయకుండా జీవించినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. దావీదు దేవునికి యథార్థముగా జీవించాడు. దేవుని దృష్టికి ఏ పాపములో పడకుండా జీవించాడు. పాపములో పడిపోయిన వాడు ఒక ప్రవక్త చేత గద్దించబడిన వాడే మరలా పాపములు ఒప్పుకొని ఎన్నడూ కూడా పాపం చేయకుండా దేవుణ్ణి వెంబడించాడు. ఆయన వెలుగులో నడుచుకున్నాడు. ఆయన దేవుని గురించి అనేక మందికి చెప్పగలిగాడు, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఉదయం నుంచి నీవు కూడా నీ జీవితాన్ని యేసులోకి మళ్లించుకొని వెలుగులో నడుచుకోవడానికి ఆశ కలిగి నువ్వు జీవించినట్లయితే నువ్వెంతో నెమ్మది కలిగి జీవించగలుగుతావు. వెలుగు నీలో ఉంటే చీకటి నిన్ను ఏమి చేయలేదు. అసలు ఇది మనము వెలుగులో ఉన్నాము, పగటిలో ఉన్నాము. రాత్రి సమయం వచ్చే వరకు కూడా రాత్రి అనేది చీకటి అనేది రాదు. వెలుగున్నంతసేపు చీకటి రాదు. అలాగని మనలో వెలుగున్నంతసేపు మనలోనికి చీకటి అనేది ప్రవేశించదు, పాపము ప్రవేశించదు, శాపము ప్రవేశించదు. అందుకొరకే మనము మన జీవితాల్లో యేసయ్య వెలుగును కలిగి జీవించాలి, వాక్యాన్ని కలిగి జీవించాలి, వాక్యపు వెలుగులో నడుచుకోవాలి, జీవపు వెలుగులో నడుచుకోవాలి. మనమందరము కూడా మనము ఆయన వెలుగులో నడుచుకుంటూ వెలుగు సంబంధమైనటువంటి పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించడానికి ఆశ కలిగి ఉందాం. ఈరోజు నుంచి నువ్వు తప్పనిసరిగా ప్రభువా నన్ను వెలుగులో నడిపించుకున్న ఆయన అని చెప్పి ప్రార్థన చేసుకోవడము మరిచిపోవడానికి వెళ్ళేది. పిల్లలు మీరందరూ కూడా మమ్మల్ని వెలుగులో నడిపించిన ఆయన, శివపు వెలుగులో వాక్యం వెలుగులో నడిపించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మలను అలాగే దీవించి కాపాడగలుగుతాడు. ప్రార్థన. ప్రభువా యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన మాటలు అందరి హృదయాలు ఫలించినట్టు సహాయం చేయండి. విన్నవారి హృదయాల్లో నాయన వెలుగుతే నింపండి. నాయన తండ్రి జీవపు వెలుగులో నడిపించండి, వాక్యపు వెలుగులో నడిపించండి. నా ప్రియ తండ్రి దేవాస్తుతులు చెల్లిస్తున్నాను. నాయన ప్రతి కుటుంబంతో మాట్లాడండి, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా మీరు వెలిగించమని వేడుకుంటున్నా. ఈ లోకంలోకి వచ్చిన ప్రభువా అందరిని వెలిగించడానికే వచ్చావు ప్రభువా. తండ్రి స్థుతులు చీకటిని తొలగించి వెలుగులో నడిపించడానికి వచ్చావు దేవా. తండ్రి మేము మీ వెలుగులో జీవిస్తున్న ప్రకారము నాయనా తండ్రి ఇక మా జీవితాంతం వెలుగులోనే నడుచుకుంటూ మీ రాజ్యాన్ని చేరడానికి మీరే సహాయం చేయమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, మరలా వచ్చే వారం వరకు నాయన తండ్రి దేవా మాకు తోడుగా నడిపించి కాపాడు దీవించమని. ఏం తెగిలేని కూడా సమీపించున్న మాట ప్రతి కుటుంబంలో కూడా నెరవేర్చి నడిపించి కాపాడు దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము కూడిన మనకును ఆయన నామం ధరించిన ప్రతి పరిశుద్ధులకును సుధాకాలము తోడైంది కాపాడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఓకే, దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.